తిరణాల్లో వెళ్ళారు కదా మీరు, అది ఏ వయసులో అంటారు అసలు గుర్తుందా? 10 సంవత్సరాలు ఉంటాయి. 10 సంవత్సరాలు ఉంటాయి. రెండో అక్కకి కొడుకు పుట్టాడు. ఓకే. ఇవన్నీ పూర్వం నుంచి వాళ్ళ దగ్గర లేవు కాబట్టి విదేశీయులకి ఆసక్తి మనం మళ్ళీ కొంచెం అందరికి ఇంట్రెస్ట్. చాలా మంది మన ఏంటంటే ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అందరూ మండవలోగులు ఇక్కడ ఊళ్ళో జిన్నూరులో కూడా 4-5 మండవలోగులు అందరూ మండవలోగులు జాగ్రత్తగా కాపాడి ఎక్కువ రోజులు ఉంచుకుంటే అది మనకు వస్తువు మన ఇండియాలోనే ఉంటుంది. బయటికి వెళ్ళిపోవడం వల్ల మనం కల్చర్. ఇది ఒక అందమైన పల్లెటూరు. ఈ ఊరి పేరు జున్నూరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఈ ఊరు ఉంది. గ్రామం మధ్యలో చెరువు, కొబ్బరి చెట్లు, మనసుకు ప్రశాంతతనిచ్చే వాతావరణం. ఈ ఊరిలో ఇప్పుడు మనం చూసే ఈ వీధిలో ఎక్కువ మంది కోసూరు వారే. ఇప్పుడు మనం చూడబోయే ఇల్లు కోసూరి వారిది. ఈ కోసూరు వారు అల్లూరి సత్యనారాయణ రాజు గారి సంతతికి చెందిన వారే. అల్లూరి సత్యనారాయణ రాజు గారు 25/1/1913 జన్మించారు. బాల్యం వీధిబడిలో చదువుకుని సంపన్న కుటుంబానికి చెందినవారు కాకపోయినా సొంత తెలివితేటలతో స్వయం కృషితో రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి రాజకీయ వ్యూహ చతురతలో ఈయన అత్యంత అరుదైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. 1962లో ప్రజా పనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన గురించి చెప్పాలి అంటే ఒక ప్రత్యేకమైన వీడియోనే ఉండాలి. అది నెక్స్ట్ ఉంటుంది. ఈ వీడియోలో మనం తరచూ సినిమాలలో వినిపించే పల్లకి లేదా సవారీ గురించి, అప్పట్లో ఆ సవారీలో వెళ్ళిన కన్నమ్మ గారిని అడిగి తెలుసుకుందాం. ఆ సవారీని ఇప్పటికీ అలాగే జాగ్రత్త పెట్టారు వీరు. ఈ సవారీ అయినా పల్లకి అయినా మొదట రవాణా సాధనంగా చెప్పుకోవచ్చు. ఈ మొదటి రవాణా సాధనమైన పల్లకీలో రాజులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈ రవాణా సాధనాన్నే వాడేవారు. వీటిని మోసేవారిని బోయలు అని పిలిచేవారు. వీరిది కష్టం ఎక్కువ గనక అందరి మీద జీతం ఎక్కువ ఇచ్చి ఇష్టం వచ్చిన వారు బోయిగా రావచ్చు అని చెప్పేవారు. ఒకప్పుడు కొన్ని ఇల్లున్న ప్రాంతం గ్రామంగా ఉంటే మిగతా అంతా చెట్లు తుప్పలతో అరణ్యాన్ని తలపించేటట్లుగా ఉండేది. గనుక బోయిలు నడిచి పల్లకిని తీసుకువెళ్ళేటప్పుడు వారు ఉత్సాహంతో నడవడానికి సన్నాయి మేళాలు, నాదస్వర మేళాలు వీరితో ఉండి మధ్య మధ్యలో ఆగి సేద తీరేవారు. ఆ తరువాత ఎడ్ల బండ్ల వరకు వీటినే వాడారు. ఎడ్ల బండ్లు వచ్చిన తరువాత కూడా వీటిని ఎక్కువగా పెళ్లిళ్లకు సాధారణంగా కూడా వీటిని వాడుతూ వచ్చారు. అలాంటి పల్లకిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. కోసూరి వారి అల్లుడు చింతలపాటి విశ్వనాథరాజు గారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భాగం విశ్వనాథరాజు గారిది. వీరి కుమారుడు ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ సిఎస్ రాజు గారు. ఈయన మండువాలోగిలి ఇంటిలో వీరికొచ్చిన భాగాన్ని తీయకుండా రీమోడల్ చేయించారు. దానికోసం ఆయన చాలానే ఖర్చు పెట్టారు. ఇలాంటి వారిని చూసినప్పుడు అనిపిస్తుంది, ఇష్టం జ్ఞాపకాల ముందు వాటి కోసం చేసిన ఖర్చు పెద్దగా వారికి కళ్ళ ముందు కనిపించదు అని. మనం ఇప్పటి వరకు చాలా మండువాలోగిలి అయితే చూసాం. మండువాలోగిలి మాత్రమే చూసాం. ఇక ఈ హౌస్ వచ్చేసరికి మండువాలోగిలి, దీన్ని రీమోడల్ చేశారు. ఇంకా అంతకన్నా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా మనం సినిమాలో చూసుంటాం పల్లకి గురించి. ఆ పల్లకి పాత రోజుల్లో ఎలా ఉండేదని. కానీ ఇప్పుడు రియల్ గా పల్లకి అయితే చూద్దాం. ఆ పల్లకిలో వెళ్ళిన ఆవిడ కోసూరు వారి ఆడబొడుచు ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడని అడిగి అప్పుడు విశేషాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ఒకసారి లోనికి వెళ్ళి ముందు హౌస్ అయితే చూద్దాం. చూసిన తర్వాత ఆవిడని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే. ఓకే
ఎలా ఉన్నారు? బాగున్నారండి? అంటే మాకు నాని గారు చాలా సపోర్ట్ చేశారండి. మేము చాలా రిక్వెస్ట్ చేసాం ఆయన్ని. ఎందుకంటే నెక్స్ట్ తరాలకి ఈ విషయాలు తెలియదండి. మీలాంటి వాళ్ళు చెప్పారనుకో కొంచెం ఈ విషయాలు బయటకు కూడా వెళ్తా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ హౌస్ ఎవరిది అంటారండి? ఇది మీదేనండి. మండవలోగలు రీమోడల్ చేశారన్నమాట. మండవలోగలే ఇంకా అటు ఉందండి మండవ. ఓకేనండి. ఓకే. అది మా అన్నదమ్ములు మా నాన్నగారు అందరూ ఇద్దరండి. ఓకేనండి. ఇప్పుడు ఆయనకేమో 5 ఒక అమ్మాయి, కొడుకులు, కోడళ్ళు, మనోళ్ళు అందరూ ఉన్నారు. మా నాన్నగారికి 5 ఆడపిల్లలేనండి, మగపిల్లలు లేరు. మేము 5. ఓకేనండి. అంటే మీరు ఇప్పుడు ఇది మీ సొంత ఇల్లు? ఇది అంటే మా నాన్నగారు ఇచ్చారండి. మీ నాన్నగారు ఇచ్చారు. మీనా మీద మీరు మ్యారేజ్ కి ముందు అంటారా తర్వాత వెళ్ళారంటారా? అది దానికి నేను వెళ్ళలేదండి. అప్పుడు నేను నాకు పెళ్లి అయ్యేసరికి అప్పుడు కార్లు వచ్చేసి ముందు కైలారు కూడా వెళ్ళారు. తర్వాత మా రెండో అక్కయ్యకి బాబు పుట్టాడండి. ఓకేనండి. ఆ బాబుని తీసుకెళ్ళడం కోసం సవారీ పట్టుకొచ్చి మండోలో అలా పెట్టి తల్లిని పిల్లవాడిని ఎక్కించారు. ఏ ఊరు దాకానండి? ఇక్కడ నుంచి రామేశ్వరం. నర్సాపురం దాటాలి. రామేశ్వరం ఎన్ని రోజులు పట్టిదోనండి? అప్పుడు అక్కర్లేదు, పొద్దున్న బయలుదేరితే మధ్యాహ్నానికి వెళ్ళిపోతే ఆఫ్ చేసి పడవ అరేంజ్మెంట్ చేసుకుని మమ్మల్ని దింపక్కర్ లేకుండా పడవ మీరు వెళ్ళారు దాంట్లో? దాంట్లో నేను వెళ్ళారు. ఎంతమంది ఎక్కుతారంటారు దాంట్లో? అసలు ముందు ఒకసారి మనం ఇల్లు చూద్దామండి. ఇల్లు చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం చూస్తాం. మేనా అంటారు కదా దాన్ని? సవారీ అంటారండి. ఒకసారి మాకు మీ హౌస్ కూడా చూపించండి. మరి ఇది బెడ్రూమ్ అంటారా? ఇది నేను పడుకునేదండి. అది పైన బెడ్రూమ్ ఉంటుంది కదా. ఓకే. బాబు వచ్చినప్పుడు పడుకుంటాడు. అవునండి. అది ఆగదండి. ఈ కదండి. చూడమ్మా, ఇది వంశవృక్షం ఎవరిదంటారు? ఇది మా అత్తగారు పుట్టింటోద్దండి. మీ అత్తగారు పుట్టింటోద్దండి. అల్లూరు సత్యనారాయణ. అల్లూరు సత్యనా? ఓకేనండి. తల్లి తండ్రినండి. ఆవిడ సంతానం అన్నమాట. సంతానం మనవలు అందరూ ఉన్నారు. ఓకే. ఇదంతా ఎవరు సేకరించారండి అసలు? మా అబ్బాయి. మీ అబ్బాయి బాగా ఇంట్రెస్ట్ ఏమోనండి? బాగా ఇంట్రెస్ట్. హైదరాబాద్ లో ఉంటాడు. ఓకేనండి. వాళ్ళే మా కొడుకు కోళ్ళు. మీ నాని గారు మీరు కూడా ఉంటారా దీంట్లో? ఓకే. ఓకే. మీరు ఎక్కడ ఉన్నారు? ఓకే. మా అత్తగారు అక్కడ పిల్లలు అందరూ మరి అక్కడే ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇక మనతో మాట కన్నమ్మ గారు మాట. ఓకేనండి. ఓకే. అయితే ఇదంతా కూడా సేకరించడం కూడా ఒక ఆర్ట్ అండి అసలు. మీ అన్ని ఎవరు ఎక్కడ ఉన్నారో తీసుకొచ్చి అన్ని ఫోటోలు అన్ని పట్టుకొచ్చి ఈ హౌస్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ బాబాయ్ చేయించారు. అంతా ఆయన ఇంట్రెస్ట్ ఏమోనండి ఆయనకి. ఎవరైనా ఇంత పెట్టుబడి పెట్టినందుకు ఈ ఇల్లు తీసేసి ఏదో బిల్డింగ్ వేసుకుందాం అని చూస్తారు అసలు. ఒకసారి ఇది బెడ్రూమ్ హైట్ లో వచ్చిందంటారా? రండి మీరు. ఇది బెడ్రూమ్. ఒకసారి మా బాబు వచ్చాడు. ఇదంతా కూడా అన్ని బాగా చేయించారు. ఎక్కడెక్కడ కొనుక్కొచ్చి ఉంటాడు అది చేస్తాం. ఓకే. ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ అండి ఆయనకి. మీరు ఇప్పుడు మీరు ఏమవుతారండి? అమ్మాయి అండి. మీ అమ్మాయి? పెద్ద అమ్మాయి. 2 అమ్మాయిలు ఒక బాబు నండి. బాబు హైదరాబాద్ లో ఉంటాడు. 2 అమ్మాయిలు ఒక బాబు మాట అండి. ఓకే. ఇదంతా కూడా మళ్ళీ ఆయన ఇంట్రెస్ట్ గా చేయించింది అన్నమాట. నాకైతే చాలా అవుద్దండి. నానే పట్టుకొచ్చాండి ఎక్కడ. నేనే మొన్న బయట నుంచి ఆ తర్వాత నాని గారు అన్నారు ఈ హౌస్ ఇలా ఇలా మండవలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అంటే అమ్మకుడు ఉంటారని వాటి పెట్టారు. ఇటు నుంచి మండవం. ఇప్పుడు వెళ్దామండి బయట నుంచి వెళ్తే ఇక్కడ వరకు. ఓకే. ఓకే. ఇది కూడా ఒక రూమ్. మండవలేదేమ్మా. ఇప్పుడు ఈ ఫోటో ఎవరిదంటారు? మత్తగారి ఇదిలోను బాబు మా వాళ్ళందరూ ఉన్నారు. ఓకేనండి. పెద్దమ్మాయి మీ నాన్నమ్మ గారి ఫోటో అంటండి. మా ఫ్యామిలీ ఇది. ఇవిడండి మీ నాన్నమ్మ గారు అల్లూరు వారు. అందులో ఉన్నారు. పెద్ద ఆవిడే. ఇవిడే పెద్ద ఆవిడ మాట అండి. ఓకే. ఓకే. ఆ ఫోటో పాడైపోయి ఈ డోర్స్ కూడా చేయించినట్టు మొత్తం.
రండి మనం పల్లకి చూద్దాం రండి. మీ అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ అండి అయితే. మోడల్స్ మరీ ఎక్కువ అండి. అంటే పాత వస్తువులు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. ఈ మోడల్స్ కూడా అన్ని కూడా ఇంట్రెస్ట్. నాని గారు చెప్పారు మాట ఈ మోడల్స్ ఎలా ఉండాలి ఎలా. చాలా రోజులు పట్టుంటదండి మళ్ళీ ఇలా రీమోడల్ చేయడానికి. చాలా పట్టింది. చూద్దాం. ఇది మండువా మీ పోర్షన్ బట్టికి రీమోడల్ చేశారు అన్నమాట. అది ఇదన్నమాట. ఓకే. ఎంతమంది ఇప్పుడు ఎంతమంది వాటాలండి ఇది? ఇద్దరమ్మా. ఇద్దరు. ఈ వాటా ఒకటి వాటా ఒకటి మొత్తం ఇద్దరు మొత్తం టోటల్. మరి ఇప్పుడు ఈ వాటాలో బాబు ఆడే పెద్ద. ఓకేనండి. ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఈ పక్క మాత్రం మారు. ఓకే. ఒకసారి మనం మండువా లోగిలు చూడొచ్చు. బయటకైతే కనిపించట్లేదు లోన. అంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసరికి 2 వాటాలు. సార్ మీరు ఇప్పుడు కోసూరు వారండి? కోసూరు వారమ్మా. ఇంట్లో మనవడే. మీ మనవడే. ఓకే ఓకే. పెద్దన్న గారు కొడుకు. ఈ పక్క పోర్షన్ మీరు వీళ్ళు మోడల్ చేశారు అన్నమాట. మీరు అలా ఉంచేశారు. అదేదండి ఈ పోర్షన్. నలుగురు మగ పిల్లలు కదా మరి. చేసుకున్నారు కదా అందరు తలవటిని. ఈ డాబాది వేళదే కూడా. ఓకేనండి. గది అది వచ్చింది. ఇది మట్టుకు అలా నీట్ గా ఇలానే మెయింటైన్ చేస్తున్నారు. ఇది అలాగే మెయింటైన్. ఈ రాళ్ళు కూడా ఏం మార్చలేదు ఇంకా? మార్చలేదమ్మా, అసలు మార్చలేదు. ఆ రోజుల్లో మీకు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేది వాతావరణం అదేనండి? ఈ మండవలో మరి అందరూ అటు నలుగురు ఇటు మేము 5 అందరూ పిల్లలందరూ ఇక్కడే ఆడుకుంటూ ఉండేవాడు అన్నమాట. స్తంభాలు పట్టుకుని ఆడుకోవటం చేయటం అంతా ఉండేది అనమాట. అప్పుడు ఆ సందడి వేరు కదా. వేరండి. మరి ఎప్పుడైనా అలాగే మళ్ళీ ఉండాలి ఫ్యూచర్ లో ఏమన్నా అనుకుంటారా? ఇప్పుడు ఏదైనా వస్తువు వస్తే అందరూ నలుగురు వస్తున్నారు. సంక్రాంతికి అదే మనకు ఆ సంక్రాంతి ఉండడం వల్ల మనకి అది ఒక ప్లస్ అవుతుందండి. ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఏంటంటే ఆ సంక్రాంతికైనా గుర్తు చేసుకుని వస్తున్నారు ఇంటికి. ఇంకా ఆ పండుగ కూడా లేదంటే ఇంకా ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అవును, ఇప్పటికే తెలియట్లేదు మన వాళ్ళకి. వాటికి అసలు విషయాలు తెలియట్లేదు వాళ్ళకి. తెలియట్లేదండి అని మీలేంటే చెప్తా ఉండాలండి. ఒక్కొక్కసారి గుర్తు చేస్తా ఉండాలి. ఆయన ఎనరు కూడా ఎనరండి. దృష్టిలో కూడా ఈ మండువాలో ఈ మండువాలో ఇక్కడే. ఓకే ఓకే ఓకే. ఓకేనండి. లేరు కదా మరి. ఆడు ఇంజనీర్ చేస్తున్నాడు. ఎక్కడండి? రాజమండ్రిలో ఉంటున్నాడు. రాజమండ్రిలో ఉంటున్నారు. చాలా రంగరాజు గారు రాజమండ్రిలో ఉంటున్నారు అన్నమాట అండి. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరండి? శ్రీ రంగరాజు గారు దత్తత తీసుకున్నా. ఎప్పుడు దిగారంటారు సుబ్బారెడ్డి గారు? ఇంత సుబ్బారెడ్డి గారు చంద్రబాబు నాయుడు. సో ఆయన సుబ్బారెడ్డి గారు మరి ఎక్కడుండగానో తీయించుకున్నారు. ఆ ఫోటో మీరు జాగ్రత్త పెట్టారు. ఓకే. ఇది మామూలుగా పెయింటింగ్ అంటారా? పెయింటింగ్ ఫోటోలే అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే మీ గ్రామంలో ప్రతి ఇంట్లో నాన్నగారి ఫోటోని పెట్టుకుంటారు కదా. అంటే ఆయన అంటే ఒక దేవుళ్ళ జాతకం పెట్టుకుంటారు. అది మొన్న 2 ఇళ్ళు తీసాం కదా, అక్కడ ఇంట్లో కూడా ఆయన నాన్నగారి ఫోటో ఉంది. ఇప్పుడు అది మీకు ఈ మేనాల్లో వెళ్ళారు కదా మీరు, అది ఏ వయసులో అంటారు అసలు గుర్తుందా? 10 సంవత్సరాలు ఉంటాయి. 10 సంవత్సరాలు ఉంటాయి. రెండో అక్కకి కొడుకు పుట్టాడు. ఓకేనండి. ఆ కొడుకుని ఎత్తుకెళ్తున్నారు. రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరం వెళ్ళాలి. అప్పుడు ఇంకా ఏం వెహికల్స్ లేవు బయట? ఏం లేవు. ఆ సవారీ పట్టుకొచ్చి ఇలా పెట్టారు. ఓకే. పెడితే అప్పుడు మనం బయట చూసింది ఇక్కడ పెట్టారు మాట. ఇలా పెట్టారు. ఓకేనండి. తూర్పు కదా మరి. తల్లిని ఎక్కించారు ముందు, తర్వాత పిల్లని ఇచ్చారు. ఓకే. ఇచ్చిన తర్వాత అరటిపళ్ళ తోట పెట్టారు పళ్ళెల్లో. ఓకేనండి. ఓ పక్కన మర్చం పెట్టారు, ఓ పక్కన నన్ను ఎక్కించారు. ఓకే. ఓ పక్కన అటుంటే ఓ పక్కన ఈ పక్కన. ఓకే ఓకే. ఇంకంతే. ఇక్కడి నుంచి అలా తీసుకుని వెళ్ళిపోయారు నడుచుకుంటే. ఎంతమంది మోసారు? నలుగురు. ఇటు మధ్యలో దింపుతా? నర్సాపురం వెళ్ళే వరకు దింపలేదు అసలు. వాళ్ళు ఎక్కడో దింపుకుంటూ తీసిపోయారు. నర్సాపురం వెళ్ళే వరకు దింపలేదు. నర్సాపురాన్ని దింపి అప్పుడు పడవలోని ఎక్కించారు. సవారి పాటికి ఎక్కించేసారు. ఎక్కించేసి మళ్ళీ అవతల దిగిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తాం. పడవ అప్పుడు ఇంకా ఏదో ఇలా రోడ్లు ఉండవు అప్పుడు.
ఇలా ఏదో అడవులు వెళ్ళినట్టు ఉందంటారు అప్పుడు. అటు కొద్దిగా ఉండేది, ఉండేది కాదు. ఇంకా మీకు ఎవరైనా ఎదురొచ్చినా కూడా ఇలాంటి పల్లకిలోనే ఇదివరకు మరి అన్ని మా పిల్లలైనా చేసినా ఏం చేసినా మరి పల్లకి. ఇంకా నడకదారి లేదంటే నడవడం అలాగే వెళ్ళేవారు. ఇంకా నర్సాపురం వరకు నడిచి వెళ్ళేవారు అంతే. మీరు ఉత్తప్పుడు తర్వాత కూడా నడిచి వెళ్ళేవారు. అవును, అలా ఎక్కువ మరి మేము పిల్లప్పుడే వెళ్ళేవాళ్ళం కాదు. అప్పుడు ఏం చేసేవారంటే వెళ్ళాలనుకుంటే 2 ఎడ్ల బండి కట్టించేవారు. ఆ బండి మీద వెళ్ళేవాళ్ళం నర్సాపురం వరకు. అక్కడ దిగి దాటాక వాళ్ళు అత్తరు, మా అక్కగారు అత్తరు, వాళ్ళు 2 ఎడ్ల బండి పంపేవారు. మా అక్కడి నుంచి వేరే బండి వచ్చి ఉండేది మాట. వస్తే ఆ బండి మీద అలా ఎక్కి ఇంటికి వెళ్ళారు. అటు ఇటు తెల్ల కట్టుకోవడమే కదా మరి బండికి అటు ఇటుగా కట్టేవారు, తెల్ల కట్టి. అంటే పల్లకి తర్వాత మీకు ఎడ్ల బండి వచ్చి ఉంటది పల్లకి, ఎందుకంటే అప్పుడు ఎడ్ల బండ్లు కూడా ఉండవు కదా మీరు పల్లకి వెళ్ళే టైంకి. వెళ్తారు కదా మరి, అప్పుడు ఉపయోగించేవారు మాట అండి. వచ్చేప్పుడు అక్కర్లేదు, ఓన్లీ వెకేషన్స్ కే అది ఉపయోగించేవారు. ఇంక మిగతా టైంలో ఎడ్ల బళ్ళు. ఇంకా కాదు కూడదంటే ఇంక నడిచి వెళ్ళడమే. మనుషులు అంటే వాళ్ళు నడిచి వెళ్ళిపోయేవారమ్మా. ఒకసారి అది చూద్దాం. ఎక్కడండి ఇల్లు అది? 300 ఎకరాలు అమ్మింది ఎవరిదండి అది? ఇల్లు కట్టడం కోసం అండి ఓన్లీ? తండ్రి గారు. అంటే మండువా ఇల్లు మీద ఇంట్రెస్ట్ అంటారా? 300 ఎకరాలు అలా కట్టాలని. ఏంటి రాళ్ళు, మామూలు తిరగల రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు ఉంటాయి. ఓకేనండి. పడవల మీద తెప్పించి అలా కట్టారన్నమాట. కింద మండువా, పైన మండువా. 300 ఎకరాలు అమ్మి ఇప్పుడు హౌస్ ఉందంటారా? ఉందమ్మా హౌస్, కానీ పైన మండువా ఇప్పేసి మళ్ళీ స్లాబ్ పోసేసారు. పాడవుతుంది అనుకుని ఇప్పుడు 300 ఎకరాలు అంటే ఇప్పుడు అసలు కోటీశ్వరులండి. ఈ సవారీని అయితే చూడొచ్చు. అప్పట్లో అంటే 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇందులోనే ఇప్పుడు వెళ్తాను, నర్సాపురం దాకా వెళ్ళింది ఇందులోనే. అంటే ఇందులో అప్పుడు ఇద్దరు కూర్చున్నారు. ఇంకెలాగ చిన్నపిల్ల కాబట్టి మీ ఒళ్ళో పెట్టేసుకున్నారు. తల్లిలోనే ఉన్నాడు. ఓకే, ఎదురిద్దరు వెనకాలిద్దరు దీన్ని మోసుకుంటే తీసుకెళ్లారు. కాదు ఇప్పుడు మనం ఇంత అలా చూస్తున్నాం అంటే మనకి సుబ్బరాజు గారే కారణం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంత మెయింటైన్ చేసి దాన్ని జాగ్రత్త పెట్టిన వల్ల ఇప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతున్నాం. పక్కనే పెళ్లి కూతురు ఇక్కడ ఎక్కించిన తర్వాత అప్పుడేమో ఒళ్ళోనూ పిల్లని కూర్చోబెట్టేవారు, ఆ పక్కనేమో పళ్ళుల్లోనూ అరటిపళ్ళత్తం పెట్టేవారు, మర్చెం బొట్టు పెట్టేవారు. మధ్యలో తాగడానికి. కానీ అప్పట్లో అక్కడ దింపకుండా అక్కడ వరకు తీసుకెళ్లిపోయారంటే ఎంత బలంగా ఉండేవారు అప్పట్లో. ఇటొకిద్దరు మోసేవారమ్మా. మోసి ఇప్పుడు ఎక్కడ ఎక్కారంటే మరి అక్కడ నర్సాపురం వరకు దింపలేదు. ఎక్కడ దింపలేదు. ఎంత టైం పట్టింది ఏమైనా గుర్తుందంటారా? మరి జ్ఞాపకం లేదు, చిన్నప్పుడు కదండి బాగా. వెళ్ళిపోవచ్చు. సాయంత్రానికి వెళ్ళిపోతాం కదా, మధ్యాహ్నానికి వెళ్ళిపోయాం. మళ్ళీ సాయంత్రం కూడా దీంట్లోనే వచ్చారు. ఇంకెందుకు సాయంత్రం రావడం, పిల్లోని ఎత్తుకెళ్తాం కదమ్మా. తర్వాత పలక అక్కడ ఉంచేసారు. పలకే పట్టుకుని వాళ్ళు వచ్చేసారు, పోంచేసి తీసుకుని వచ్చేసారు. మళ్ళీ మీరు వెనక్కి ఎలా వచ్చారండి? రాలేదు, అక్కడే ఉండిపోయాను. చిన్న పిల్లోడు కదా ఉండాలని చెప్పేసి ఆ పిల్లతో పాటు కూడా తీసుకెళ్ళాను.
ఈ సవారీని ఇప్పుడు ఇలా చూస్తున్నాం అంటే దానికి పెనుమెత్త నాని గారే కారణం. అంటే సుబ్బరాజు గారు అంటారు ఆయన, మామూలుగా దగ్గరగా ఉన్న వాళ్ళు పిలుచుకునేది ఏంటంటే నాని గారు అని. దీన్ని ఫ్లోర్కి ఇలా జాగ్రత్త పెట్టకపోతే మనం అసలు ఇలా వచ్చి ఇప్పుడు మీకు చూపించడానికి కూడా ఉండదు అన్నమాట. సార్ నాని గారు అంటే మీకు ఇది ఇంట్రెస్ట్ అండి? అదే మా ఇంట్లో ఇది జాగ్రత్త పెట్టి మాకు కన్నమ్మ లేదని చెప్తే అప్పటి నుంచి దీని మీద ఇంట్రెస్ట్ కలిగి దాన్ని జాతపరిచి కొంచెం చిన్న రిపేర్ చేయించి జాతక పెడుతున్నాం. ఈ చెక్క కూడా ఏమన్నా పాడవకుండా ఏమన్నా? లైట్ వెయిట్ పోలేదు ఏమని, ఊరికే బోర్డులు అయ్యి మేకలు అయ్యి ఊడిపోతే దిగేసింది తప్ప అప్పుడు ఇలానే ఇలా బొమ్మలు అయ్యాలి, క్లాత్ ఒకటి వేసాం. ఈ విషయాలన్నీ మీ కన్నమ్మ గారు చెప్తే ఆవిడ చెప్పిన వల్లనే నాకు ఇంట్రెస్ట్ కలిగి ఇది. ఇంకోటి ఏంటంటే మేము ఈ కన్నమ్మ గారు అనే వాడు కొత్తగా ఉందన్నమాట. అంటే పెద్దమ్మ అంట, కన్నమ్మ అంటారు. కన్నమ్మ అంటే పెద్దమ్మ అనమాట. అంటే రాజులు అందరూ ఎలా పిలుస్తారు, కన్నమ్మ అని పిలుస్తారు. కొంతమంది ఏంటంటే అక్కమ్మ అని పిలుస్తారు పెద్దమ్మని కూడా. అంటే కొంతమందిలో అలా ఉంటది అనమాట అండి. చిన్న దద్దయ్య అంటారు, అంటారు. నెక్స్ట్ ఏమో బాజీ అంటారు, ఫాదర్ని. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని కల్చర్లు కలిసిపోవడం వల్ల ఇవన్నీ ఒకటైపోయినాయి అండి. కానీ మీరు ఇప్పటికీ అదే వాడుతూ పిలుస్తున్నారు. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మండువా లోగులు కూడా ఇప్పుడు ఎవరు చూసుకుంటారండి ఎంత నీట్ గా దీన్ని? సుబ్బరాజు ఉన్నారు కదా, ఇందాక వచ్చారు కదా, ఆయన చాలా పెద్దగా ఉందండి. మండువా గారనే ఇంజనీర్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు. మెయిన్ ఆయన బయటకి ఏం కనిపించట్లేదండి, లోన్కి వెళ్తే తెలుస్తుంది ఇంత హౌస్ ఉందా అన్నట్టు. ఇది రీమోడల్ కూడా నాకు చాలా ఖర్చు ఉంటది. ఎంతవరకు అయిందంటారు అసలు? చాలా అయిపోయి ఇంక లెక్కేసుకుంటే కూడా చేయలేరండి అది. బయటకు కూడా చెప్పు, ఇంట్రెస్ట్ కాబట్టి. ఇంకా ఇప్పుడు ఎవరు కట్టారంటారు సార్ అది? ఇది మా తాతయ్య గారి తండ్రి కోసూరు సుబ్బరాజు గారు. మీకు ముత్తాత అవుతారంటారు ఆయన? సుబ్బరాజు గారు. ఇద్దరు కొడుకులు, కోసూరు సత్యనారాయణ సీతారామరాజు గారు, కోసూరు సత్యనారాయణ గారు. ఇప్పుడు కోసూరు సీతారామ గారు రైట్ సైడ్, కోసూరు సత్యనారాయణ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు కోసూరు సత్యనారాయణ గారు కూతురు ఇప్పుడు మాకు పల్లకీలు వెళ్ళిన. నేను కోసూరు సీతారామరాజు గారికి నలుగురు కొడుకులు. పెద్ద ఆయన మొదట ఆయన మా ఫాదర్, ఈయన ఆయన స్వాతంత్ర సమరయోధులు, వారి అబ్బాయి నేను. రెండో ఆయన కోసూరు సత్యనారాయణ రాజు గారు అని, ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీరింగ్ చేసి కాలం చేశారు. మూడో ఆయన కోసూరు రామరాజు గారు 2, కోసూరు రాజు 3, కోసూరు నరసింహరాజు గారు 4 కూతురు ఫ్యామిలీ. ఇప్పుడు ఆ ఇల్లు అది చూసుకోవడానికి ఏమన్నా నెక్స్ట్ తరాలు కూడా అందించడానికి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయంటారు? అందరికి మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అలంసరాలు ఉన్నారు, కట్టి చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు అంతలా జాగ్రత్త పెట్టారు సార్ సుబ్బరాజు గారు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు పల్లకిని కూడా మీరు జాగ్రత్త పెట్టారు. ఇప్పుడు మండువా లోగులు కూడా ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంకా మిగతా ఎక్కడ మాకు ఎంత నెత్తుకుని ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడెక్కడ ఒక చిన్న చిన్న వస్తువులు కనబడుతున్నాయి, ఈ బాక్సులు తప్ప మిగతా కనిపించట్లేదండి. దానికి రీజన్ ఏంటంటారు? అది ఏం చేతంటే ఈ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అంటే బయటికి దుబాయ్ ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే మన వస్తువులన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. అది జరుగుతుందంటారు అసలు? ఏం చేతంటే ఈ మండవలోగులు ఇటువంటి అన్ని ఇప్పేసినాయండి, జాగ్రత్త పెట్టుకోవడం అనేసి అవి వదిలేస్తున్నారు. వదిలేసేటోడికి అవన్నీ వీరవసరాలు ఉన్నాయి. రాంబాబు అని ఉన్నారు, రాంబాబు అని పోలరాజు అని ఇంకా ఉన్నారు చాలా. అక్కడి నుంచి ఇక్కడికి ఇది రాజస్థాన్ ఇంకా సెల్లింగ్ పెట్టేస్తున్నారు కాబట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు. రాజస్థాన్, గుజరాత్, ఇక్కడ నుంచి దుబాయ్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. షిప్పుల్లో కూడా ఇటువంటి యాంటిక్స్ అన్ని ఫిక్స్ చేస్తున్నారు. ఓకే ఓకే. అంటే ఇంకా ఫోన్ అయిపోయింది అంతా, వీళ్ళకి అమ్మకం కావాలి, బిజినెస్ అయిపోయిందండి. అంటే మన ఇండియాలో మన పక్కన కూడా ఎవరు జాగ్రత్త పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అది వాళ్ళ బిజినెస్ పరంగా అమ్ముకుందాం అక్కడ పెడుతున్నారు. వాళ్ళు మాక్సిమం వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి. వేరే రాష్ట్రం దొరికినట్టుగా ఇంచుమించి ఆంధ్రప్రదేశ్ లో దొరకండి. ఓకేనండి. ఓకే. తరతరాల నుంచి ఇలాంటివి యానిస్టర్లు వస్తువులు మన దగ్గర ఉన్నాయి కూడా మనకి ఆసక్తి తగ్గింది. ఇవన్నీ పూర్వం నుంచి వాళ్ళ దగ్గర లేవు కాబట్టి విదేశీయులకి మన వస్తువులు అంటే వాళ్ళకి ఆసక్తి ఉంది కాబట్టి ఏందో ఫోన్ చేసి పలానా నాకు వస్తువు కావాలి పంపేయండి. అదే కాకుండా
ఇప్పుడు న్యూ కొత్తగా అపార్ట్మెంట్ కట్టారంటే దాంట్లో ఈ పాత వస్తువులతోటి రీమాల్ చేస్తారు. మన పాత వస్తువులతో మండవలోగులో ఎలా రూము ఎలా అయితే ఉందో సేమ్ అలాగా తయారు చేసుకుని, ఇప్పుడు ఈయన హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఇంకా హైదరాబాద్ లో ఉండాలనుకుంటారు, గతం గుర్తొస్తుంది, సేమ్ నాకు అలాగే ఉండాలనుకుంటారు. సేమ్ ఇట్లాగే తయారు చేయించుకుని బెడ్రూమ్ లో, హాల్లోని అలా సేమ్ అలాగే చేయించుకుని దాంట్లో ఎంజాయ్ చేస్తారు. అంటే గతం మర్చిపోకుండా. కానీ ఈ ఇంట్రెస్ట్ ఇప్పుడు మన వస్తువుల మీద మిగతా కంట్రీస్ వాళ్ళకి వచ్చింది విపరీతంగా. దుబాయ్ పందిరి మంచాలకి మళ్ళీ అందరూ ఇంట్రెస్ట్ పందిరి మంచాలు, భూషాణాలకి, అలాగే మండవ పెద్ద పెద్ద ద్వారాలు, సింహద్వారాలు అట్లకి మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తాను. మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ వచ్చేసరికి వీళ్ళందరూ దుబాయ్ వెళ్ళిపోతాయండి, ఇక్కడ ఉన్న వస్తువులు చక్రం తిరుగుతుంది, మళ్ళీ కొంచెం అందరికి ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా మంది మన ఏంటంటే ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అందరూ మండవలోగులు, ఇక్కడ ఊళ్ళో జిన్నూరులో కూడా 4-5 మండవలోగులు, అందరూ మండవలోగులు జాగ్రత్తగా కాపాడి ఎక్కువ రోజులు ఉంచుకుంటే అది మనకు వస్తువు మన ఇండియాలోనే ఉంటుంది. బయటికి వెళ్ళిపోవడం వల్ల మన కల్చర్ దెబ్బతింటుంది. తర్వాత గుర్తులు కూడా ఉండవు కదా, ఏమన్నా జాగ్రత్త పెడతాం. ఇది ఆ రోజుల్లో ఇప్పుడు ఆవిడ చెప్పబట్టి ఆ విషయాలు తెలిసినాయి, లేకపోతే ఆ విషయాలు ఆవిడ చెప్పిన వల్ల చెప్పిన వల్ల నేను జాగ్రత్త పెట్టడం ఎన్ని చేసింది. నాకు ఇంట్రెస్ట్ లేకపోతే అసలు తెలియదు కదా, దేవుడిని తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్తారేమో అనుకుంటారు ఇప్పుడు వచ్చే జనరేషన్. దీంట్లో జెంట్స్ వెళ్ళేది కూడా ఉంది. జెంట్స్ వెళ్ళేది ఆ పేరు ఏంటంటారు? పల్లకి అంటారు. జెంట్స్ వెళ్ళేది మళ్ళీ లేడీస్ వెళ్ళడానికి వేరుగా ఉంటాయి మాట అండి. ఇంకోటి బోయాలు మోయడానికి ఎక్కువ శాలరీ ఇచ్చి చేయించేవారంట కదా. ఇంకా బాగా అంటే సంవత్సరానికి ఎంత ఉంటుంది, ఎక్కువ చాకలు మోసేవారంట. ఓకేనండి, చాలా కష్టమైన పని. ఓల్డ్ ట్రెడిషన్ మళ్ళీ డెఫినెట్ గా తిరిగి వస్తుంది. ఓకే, గోల్డ్ ఇవన్నీ జాగ్రత్త పెడితే ఇంక మనకి వెళ్ళకుండా ఉంటే అప్పుడు గోల్డ్ తిరిగి వచ్చేసరికి అన్ని కనబడతాయండి. అందుకని అందరూ మండవలోగులు ఎప్పకూడదు, ఉన్నాయన్ని వస్తువులు జాగ్రత్త పెట్టుకుంటే ఎప్పటికైనా బంగారం వెళ్ళదు. ఓకే, ఇంకోటి మన కల్చర్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా బయట సెటిల్ అవుతున్నారు. ఈ సంక్రాంతి మనకి ప్లస్ అవుతుంది అంటారా? ప్రతి సంక్రాంతి కలవడం అన్ని ఫ్యామిలీస్ బాగా వస్తున్నారు. అందరూ కూడా సొంత ఊళ్ళ మీద ప్రేమ పెంచుకుంటున్నారు. అందరూ సొంత ఊళ్ళో ఒక ఇల్లు ఉండాలని, కొంత ప్రాపర్టీ ఉండాలనుకుంటున్నారు. ఓకేనండి, అవి పెరిగింది. ఇప్పుడు ఇది వరకు 20 years బ్యాక్ అమెరికా వెళ్ళాలంటున్నారు, అమెరికా వెళ్తాం మానేశారు. అమెరికా సంబంధం అనుకున్నారు, ఇప్పుడు అమెరికా సంబంధం ఎవరు ఇవ్వట్లేదు. అలాగే విదేశీయులు వస్తున్నారు, వాళ్ళు మన డ్రెస్ సెన్స్ మీద, మన కళ మీద ఆసక్తి ఉంటుంది, మనకు ఉండలేదు. వాళ్ళు బట్టి మళ్ళీ మన వాళ్ళు నేర్చుకుంటున్నారు. మన కళ ఎప్పుడు మనకు పోదు, మన యాన్సిస్టర్ ప్రాపర్ ఎప్పుడు తిరిగి వస్తాయి. మధ్యలో గ్యాప్. అసలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఆ పళ్ళకి అవి చాలా థ్యాంక్స్ అండి అసలు. ఓకే.